గిరిజనుల ఇండ్లు నేలమట్టం, తెప్పపై ప్రమాదకర ప్రయాణం, గురుకుల పాఠశాల విద్యార్థి కిడ్నాప్, వీరన్నపాలెంలో విదేశీ పక్షులు. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన శాఖ అధికారులపై మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుపై సీరియస్ అయ్యారు. ఆ కాంట్రాక్టర్కు బిల్లులు ఎలా చెల్లింపులు చేస్తారని ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపుపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించలేదంటూ మంత్రి పయ్యావులకు వివరణ ఇచ్చారు అధికారులు. అదే సంస్థ చేపట్టిన ఇతర పనులకు చెల్లింపులు చేసినట్టుగా వివరించారు. అయితే కాంట్రాక్టర్కు వేరే పనుల బిల్లులైనా ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తాను గతంలో చెప్పినా వినకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు కోసం ఎవరైనా సిఫారసు చేశారా లేక సొంత నిర్ణయమా అంటూ అధికారులను ప్రశ్నించారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా చెల్లింపులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పయ్యావుల. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటించారు. పట్నంలోని బీజేపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ కార్యాలయం వద్ద నేతలు పురంధేశ్వరిని శాలువతో సత్కరించారు. ఖమ్మంలో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్లో కవిత కాసేపు ఆగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శాలువతో ఆమెను సత్కరించారు. RRR రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటారని గతంలో హామీ ఇచ్చారని కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా రైతుల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదంటూ ఆమె విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి RRR బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ సినీ యాక్టర్ మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆ ఈవెంట్ ను కండక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర భావోద్వేగానికి లోనైన మాధవీలత జేసీపై చర్యలు తీసుకోవాలంటూ జనవరి 21న సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఉద్రిక్తతల నడుమ ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పట్టణ శివార్లోని సేవాలాల్ గుడి వరకు ఎమ్మెల్యే మురళీనాయక్ గిరిజనులతో శోభాయాత్రగా ఎడ్ల బండిపై బయలుదేరారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో శంకర్ నాయక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మా ర్యాలీని ఎందుకు అడ్డుకున్నారని శంకర్ నాయక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు జులుంతో అధికారాన్ని చలాయిస్తున్నాడంటూ శంకర్ నాయక్ ఈ నేపథ్యంలో విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళిన చరిత్ర ఎక్కడ లేదు. మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా భిక్షిస్తున్నారా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. శాంతియుతంగా మాకు డిస్ట్రిక్ట్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు. మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ జులుం ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజలను రక్షించడానికి ఉన్నారా, ప్రజలను శిక్షించడానికి ఉన్నారా? ఒంగోలులోని అన్నా క్యాంటీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్. ఒంగోలులోని ట్రాన్స్కో ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ఆయన పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం చేసి నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు మున్సిపల్ శాఖ డైరెక్టర్. క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీ చేసిన సంపత్ కుమార్ సిబ్బందికి జీతాలు టైంకి అందుతున్నాయో లేదో అని ఆరా తీశారు. క్యాంటీన్లో అల్పాహారం కోసం వచ్చిన వారితో మాట్లాడి ఆహారం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందుతూ ఉండడంపై సంపత్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం లక్ష్మీదేవపేట గ్రామంలో అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. గత 5 ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనుల ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో 46 కుటుంబాలు పక్కా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారంటూ రెవెన్యూ అధికారులు చెప్పారు. అక్రమ నిర్మాణాలను కూల్చేశామని వారు స్పష్టం చేశారు.
ఇళ్ల కూల్చివేతలపై బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా కూలీ పనులు చేసుకుని ఇల్లు కట్టుకుని ఇక్కడ నివసిస్తున్నామని తెలిపారు. అధికారులు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి ఇళ్లను కూల్చివేశారంటూ గిరిజనులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానిక తహసీల్దార్ని బాధితులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇల్లు కూల్చామని అధికారులు చెప్తున్నారు. బాధితులకు రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో ఒకరికి కాలు కూడా విరిగింది. చంటి పిల్లల్ని కూడా చూడకుండా గుర్తు తెలియని వ్యక్తులు మాపై దాడి చేశారంటూ గిరిజనులు ఆరోపించారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా కలెక్టర్తో బాధితులు ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించి బాధితులకు న్యాయం చేస్తామని అటు కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించి కూర్చున్నారు గిరిజనులు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బాధితులకు భోజన సదుపాయం, తాత్కాలిక టెంట్స్ ను ఏర్పాటు చేశారు. ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్న మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కనీస మౌలిక వసతులు లేవు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం లోతుకెట్ట పంచాయతీ పరిధిలోని మధుర, పోరాపు, బాడబ, గిరిజనగూడెం గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. దీంతో వారికి సరైన వైద్య సేవలు అందట్లేదు. అయితే వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రమాదకర స్థాయిలో వారు తెప్పల్లో ప్రయాణించి వైద్యం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది కొండపర్తి వరకు వాహనాల్లో చేరుకుంటున్నారు. అక్కడి నుంచి చంపావతి నది వెనుక వైపు ఉన్న నదీ ప్రవాహంలో ధర్మాకోల్తో తయారు చేసిన తెప్పపై గిరిజన గూడానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆంధ్ర జలాశయం నీరు చేరడంతో పాటు నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. గిరిజనులకు వైద్య పరీక్షలు చేయడంతో దీంతో పాటుగా సొంత నిధులతో దుప్పట్లు, విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించామని వైద్యాధికారిని లోకప్రియ తెలిపారు. ఆమె వెంట పిహెచ్సి సిబ్బంది కూడా ఆ గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు. తిరుమల అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనదారులు అష్ట కష్టాలు పడుతున్నారు. టోల్ గేట్ లో ఫాస్టాగ్ విధానం పనిచేయకపోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. అటు నగదు రూపంలో కూడా టోల్ ఫీజు తీసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలంటూ సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది నిర్వాకంతో అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులుగా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఇదే పంచాయతీ నడుస్తున్నా టీటీడీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ రాత్రి ప్రారంభమై 20న ముగియబోతుంది. జాతరకు ప్రధాన ఆలయం రంగులతో ముస్తాబైంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం దాదాపు 100 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాస్పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం ఉంది. దీనికి గొల్లగట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. 2 ఏళ్లకోసారి దురాస్పల్లిలో 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సూర్యాపేట మీదుగా హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి మీదుగా మళ్లించబోతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ను మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా వెళ్లాలి. అలాగే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్పల్లి జాతీయ రహదారి 65కు చేరుకోవాలని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో జాతర కోసం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 50 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 70 బస్సులను జాతరకు ప్రత్యేకంగా నడపబోతున్నారు. లింగమంతుల స్వామి జాతరకు ఒకరోజు ముందే ఎండ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జల లాగు ధరించి కాళ్లకు గజ్జలు, చేతిలో అపుసరాలు పట్టుకుని
డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడిబట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్ళు దేవుడికి బలిచ్చే గొర్రె పొట్టేలను తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టేలకు స్నానం చేస్తారు. పూలదండ వేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్దీ ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా సౌడమ్మ, చాముండేశ్వరి, గంగా భవాని, యలమంచలమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాల దేవి పూజలు అందుకుంటారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన మెంతపోయిన కుటుంబం వారే పూజలు నిర్వహిస్తారు. లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతు బలితో మొక్కు చెల్లిస్తారని ఆలయ పూజారి మెంతపోయిన నాగయ్య తెలిపారు. ఈ జాతరకు 200 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. ఆ 16వ తారీఖు నుంచి దేవరపేటను తీసుకొని కేసారం నుంచి కాలినడకన లింగమంతుల గుట్ట మీదకి వస్తాం. ఆ కార్యక్రమాలు తెల్లారితలకి అయిపోతాయి. బొట్టు, బోనం, కంకణం, పూజలు అయిపోతాయి. తెల్లారుజాము 4 గంటలకు 3 గొర్రెలు బలిస్తాం. ఆ తర్వాత ఉన్నవారి గొర్రెని జాగిలాలకు ఉంచుతాం. జాగిలాలంటే ఒక కొత్త చెప్పుల పాలు, నెయ్యి, ఒక నెత్తురు చుక్క తాగుతాం. తాగినాక మధ్యాహ్నం వాళ్ళ అదే గొర్రె కూర ఆయిల్ నెయ్యి పోసి వండి జాగిలాలకని పోస్తారు. కోడినట్టు కాడ పోసినప్పుడు పూజారులేమో కుక్కల వంగినట్టు వంగుతాం. వాళ్ళేం మెడకు బట్ట పెట్టి ఆపుతారు. ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్న 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో లక్షలాది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయల నిధులను జాతర నిర్వహణ కోసం కేటాయించి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షణలో ఈ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులందరి సమక్షంలో ఈ జాతర ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా గుడి 4 వైపులా కూడా పార్కింగ్ 100 ఎకరాల్లో చేయించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం చంద్రాయినిపల్లి అటవీ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ స్వామి తడిగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సింధూర దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో భక్తి శ్రద్ధలతో తడక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన చెన్నకేశవుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. తడిక మహోత్సవంలో భాగంగా చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ ఉత్సవం తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తంగిమ వంశస్థులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. గత 2 నెలలుగా ఒక్కొక్కటిగా చేరుకున్న విదేశీ కొంగలు ఇప్పుడు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. గ్రామానికి ఉత్తరాన కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దీవిని పక్షులు తమ విడిదిగా చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం వేసవికాలం ప్రారంభంలో ప్రపంచానికి ఉత్తర భాగాన ఉన్న సైబీరియా దీవుల నుంచి విదేశీ కొంగలు తమ ప్రాంతానికి వలస వస్తుంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ సంతతిని ఉత్పత్తి చేసుకుని సంతతితో పాటు ఆగస్టు నెలలో మళ్లీ తిరుగు ప్రయాణం చేస్తాయి. విదేశీ పక్షులు సంవత్సరానికి 2 సార్లు సుదూర ప్రయాణం చేస్తూ ఉంటాయని వారు చెబుతూ ఉన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసునిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తనకు కేంద్రం అరుదైన గౌరవం ఇచ్చిందని తెలిపారు. అందుకు కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలిపారు. పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చారు నందమూరి బాలకృష్ణ. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో విజయవాడకెళ్లారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై రేవంత్ సర్కార్ వేగం పెంచింది. టైం బాండ్ పెట్టుకుని నిర్మాణాలు పూర్తి చేసేందుకు స్థల సేకరణ, అనుమతులపై అధికారులు ఫోకస్ పెట్టారని తెలిపింది. దీనికోసం కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ స్కూళ్ల నిర్మాణాలపై విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టైం బాండ్ పెట్టుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. కొడంగల్, మధిర, హుజూర్ నగర్లోని స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, మార్చి 20వ తేదీన పనులు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో భూసేకరణ, అనుమతుల ప్రక్రియను ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని సీఎం రేవంత్ సూచించారు. అన్ని ప్రాంతాలకు రాకపోకలు సులువుగా ఉండే ప్రదేశాన్ని పాఠశాలల నిర్మాణానికి ఎంచుకోవాలన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలని, స్థలాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూళ్లకు భూసేకరణ, స్థలాల ఎంపికకు సంబంధించి ప్రతి 2 రోజులకోసారి సమీక్షించాలని సూచించారు. 10 రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బోధనేతర అవసరాల కోసం చేపట్టే నిర్మాణాల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని సీఎం రేవంత్ సూచించారు. ప్రతి నిర్మాణం యూనివర్సిటీ స్థాయిలో ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గదులు, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. దీనికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక పురాతన కట్టడాలను పరిరక్షించాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి వీటికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్ బిల్డింగ్ల నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లకు మార్పులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.